మార్నింగ్ వ్యూస్ మనము ఈజీ ప్రాసెస్లో రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే మనం టాబ్లెట్ నానబెట్టుకోకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో దానికి మనకి టమాటా, చింతపండు, ఒక టమాటా తీసుకున్నాను. తర్వాత పసుపు, ఉప్పు, చింతపండు, రసం పౌడర్ కూడా కావాలి. ముందుగా ఆయిల్ వేసుకోండి, గిన్నె పెట్టుకొని. ఆవాలు కొంచెం వేసుకున్నాము, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇది రసం పౌడరు. రసం పౌడర్లో నేను జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు వేసాను, అంతేనండి. మెంతులు. ఈ చింతపండు మనం డైరెక్ట్గా వాష్ చేసి వేసుకోవచ్చండి. అంటే సోక్ చేసి రసం చేస్తారు, ఆ మెథడ్ కూడా నేను ఇంకోసారి చూపిస్తాను. ఇది ఒక టమాటా పేస్ట్ చేశాను, అది వేసేసాను. ఈ రసం పౌడర్ మనము అన్ని పచ్చివే పౌడర్ చేసుకోవాలి, వేపనవసరం లేదు. ఇప్పుడు కడాయిలో కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి, ఎక్కువసేపు వేపకూడదు అన్నమాట. సాల్ట్, ఇది మనకి టైం ఎక్కువ లేనప్పుడు ఈ మెథడ్లో రసం తొందరగా చేసేసుకోవచ్చు. పసుపు, కరివేపాకు, కొత్తిమీర, వాటర్ వేసుకోవాలి. ఒక 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. మనం కారం కూడా వేస్తాం దీంట్లో, అంటే ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే మిరియాలు వేసాం కాబట్టి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కారం వేద్దాము. మనం ఈ చారుని ఎక్కువసేపు, చారు అంటారు కొంతమంది, రసం అంటారు, ఎక్కువసేపు బాయిల్ చేయనివ్వకూడదు. ఎందుకంటే బాయిల్ ఎక్కువైతే మనకి టేస్ట్ మారిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో మనము ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. సో మన రసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి. రసము టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.